ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో రోజు మాజీ మంత్రి కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. లైవ్ చూద్దాం. అడుగుని వాళ్ళని గట్టిగా మరి మిగిలిన లక్ష ఎప్పుడుతో బిడ్డ అని అడుగు. మిగిలిన లక్ష ఎక్కడ అక్క అంటాడు. మిగిలిన లక్ష ఎక్కడంటే 26 నెలకు 2500. ఎంత కావాలి? 1,05,000 కావాలి. మరి నువ్వు 5,000 ఇచ్చినావు, మిగిలిన లక్ష ఎవరిస్తాడు? నువ్వు ఇస్తావా? ప్రకాష్ రెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? మన అయ్యి ఇస్తాడా? ఎవరిస్తారు? గట్టిగా అడుగుంది. ఇప్పుడు తప్పించుకున్నారంటే మరో 2 ఏళ్ళు దొరకరు. అందుకే గట్టిగా పట్టుకోండి. అట్లా ముసలి దగ్గరికి వస్తే 2,000 నోటు చేతిలో పెడితే మిగిలిన 50,000 ఎప్పుడు ఇస్తావు అని అడుగు. అవి 50,000 ఎట్లా అంటే నెలకు 4,000 అంటే అవే కేసీఆర్ ఇచ్చే 2,000 రాబట్టే. మరి మిగిలిన వాటి సంగతి 50,000 ఎప్పుడు ఇస్తావని అడుగుతుంది. అడిగి యాది మర్చిపోకుండా 11 తారీఖు నాడు అంటే ఎల్లుండి ఈ టైం వరకు ఓటు మరి అయిపోతే దాదాపు ఓట్లు ఏ గుర్తు చేయాలి? ఓటు రాంగరాంగ భూపాలపల్లి పోయిన మా రంగారెడ్డి సాబు మీటింగ్ పెడితే అక్కడ ఒక పంతులు కలిసి మీకు చెప్పమన్నాడు పరకాలలో మంచిగా. నేను పరకాలలో చదువుకున్న చిన్నప్పుడు ఒక సంవత్సరం ఇక్కడ నాకు ఎరికే ఈ ఏరియా మినర్వా స్కూల్లో చదువుకున్న ఒక సంవత్సరం స్కూల్ తీసేసిందా అది కూడా రేవంత్ రెడ్డి గారు ఎత్తుకుపోయింది. ఆయన పంతులు చెప్తున్నాడు, భూపాలపల్లి పంతులు మా ఆడపిల్లలకు చెప్తున్నాడు మంచిగా మనసు ఎక్కేటట్టు. ఆయన ఏం చెప్పిందంటే పంతులు గారు ఇల్లు దయచేసి జాగ్రత్తగా ఏమన్నాడంటే మొత్తం ఎల్లుండి రోజు 11 తారీఖు రోజు 4,000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయమని చెప్పిండు. 4,000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయమన్నాడు. 2,000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళు ఎవరు ఓటేయాలి? కారికేనా? కులం బంగారం వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయండి. బతుకమ్మ సీర వచ్చిన వాళ్ళందరూ ఎవరు ఓటేయాలి? బతుకమ్మ సీర వచ్చిన వాళ్ళు ఎవరు ఓటేయాలి? వస్తుందా ఇలా బతుకమ్మ సీర? కేసీఆర్ కిట్ వచ్చిందా? రంజాన్ తోఫా ఉన్నదా? కొత్త ఏవో వస్తాయి అనుకుంటే వెనకటికో సానకుంది. అన్నవస్త్రం కోసం పోతే ఉన్నవస్త్రం పోయింది. అది గట్ట అయింది మన బతుకు. అదేదో కొత్త వస్తాయి అనుకుంటే ఉన్నే కేసీఆర్ కిట్ పోయింది, రంజాన్ తోఫా పోయింది, బతుకమ్మ సీర పోయింది. గదే 2,000 పెన్షన్ అనుకుంటే 2 సార్లు ఎగ్గొట్టిండు అలా రేవంత్ రెడ్డి. అందుకే బుద్ధి చెప్పాలంటే ఏం కావాలి? కులం బంగారం. కులం బంగారం కాదు, మెడల పుస్తకాలు ఎత్తుకుపోయి దండుపాలెం దాచి కాంగ్రెస్ బస్తా అంటుంది మా తమ్ముడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో అన్నకు ఒక 400 రూపాయలు ఇస్తే పొలం కాడికి వచ్చి యూరియా వేసిపోతున్నారు. ఇలా ఉన్నది ఆ పరిస్థితి. అయినా తప్పు రేవంత్ రెడ్డి కాదు, మనదే. రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పిండు. ఏం చెప్పిండు? వెనకటి రోజులు మళ్ళా తెస్తా అన్నాడు. తెచ్చింది కదా. మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయా? మార్పు బాగుందా? మరి ధర్మారెడ్డి వద్దని ప్రకాష్ రెడ్డిని తెచ్చుకుంటారు. మంచిగా ధర్మరాజు అసలు ధర్మారెడ్డిని పక్కన పెట్టి ప్రకాష్ రెడ్డిని తెచ్చుకుంటారు. మరి 3,000 భరించాలి. అందుకే ఓటేసేటప్పుడే ఆలోచించాలి. ఓటేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయాలి. వాడు చేతిలో 1,000 రూపాయలు నోటు పెట్టగానే ఆగం కావచ్చు, రంగుల కల సినిమాలు చూపెట్టగానే ఆగం కావచ్చు, అరిచేతుల స్వర్గం చూపెట్టగానే ఆగం కావచ్చు. ఒక ఓటు తప్పు ఓటేస్తే, ఒకసారి తప్పు నిర్ణయం తీసుకుంటే 5 ఏళ్ళు బాధపడాలి. అదే వచ్చింది ఇవాళ పరిస్థితి. రైతు బంధు ఆగింది, మనకు రైతు బీమా వస్తలేదు, కళ్యాణ లక్ష్మి చక్కగా వస్తలేదు. ఆగం జగన్నాథం అయింది పరిస్థితి. అందుకే ఎల్లుండి ఆగం కాకుండా పైసలు ఇస్తే తీసుకోండి. వాడు ప్రమాణం చేయమంటే చేయండి. మంచిగా ప్రమాణం చేయమంటాడు కాంగ్రెస్.